ఉదయం వేళ పొరపాట్న సూర్యోదయం అయ్యే వరకు పడుకున్న ఎప్పుడైనా, ప్రతిరోజు అని కాదు నా ఉద్దేశ్యం, ఎప్పుడైనా సూర్యోదయం అయ్యే వరకు నిద్రపోతే తప్పు పట్టదు శాస్త్రం. ఓ పాపం ఒంట్లో బాగోలేదో అతను అలతగా ఉన్నాడో పడుకున్నాడు. కానీ సూర్యాస్తమయ సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోతాడు. ఎట్టి పరిస్థితుల్లో సరే, ఆ ధర్మ సూక్ష్మం మీద కూడా ఆఖ్యానాలు వస్తాయి. కాబట్టి సూర్యాస్తమయం అవుతోంది అంటే స్నానం చేసేయాలి. చేసి దీపం పెట్టి ఈశ్వరుడికి నమస్కారం చెయ్యాలి. యజ్ఞోపవీతం ఉన్నవాళ్ళు సంధ్యావందనం చెయ్యాలి. కాబట్టి ఆయన సంధ్యావందనం చెయ్యాలి కాబట్టి స్నానం చేయడానికి వెడుతున్నాడు. వెడుతూ ఆయన పరాకు దేనికి చెప్పాడంటే, ఆయన భార్య పేరు పులోమ. ఆవిడ్ని పిలిచి అగ్నిని జాగ్రత్తగా చూడు, నేను స్నానానికి వెడుతున్నాను అని చెప్పాడు. ఆవిడ అగ్నిని రక్షిస్తోంది. అగ్నిని రక్షించడం అంటే ఏం చేస్తారు? అగ్నిని పట్టుకుని ఉండరుగా. రక్షించడం అంటే కాస్త ఊక వెయ్యాలి, కాస్త అక్షతలు వెయ్యాలి. ఆడవారు ఎక్కువగా అందులో అక్షతలు సమర్పణం చేస్తుంటారు. కాబట్టి అక్షతలో ఊకో వేసి ఆవిడ రక్షిస్తోంది. ఈలోగా అగ్ని వెలుగుతున్నాడు అంటే వాళ్ళ దృష్టిలో ఎవరు వెలుగుతున్నాడు? ఈశ్వరుడే. అగ్ని ఉన్న చోట ఈశ్వరుడే. కాబట్టి ఇప్పుడు పులోమ రాక్షసుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన అదో చమత్కారమైన పేరు. ఈయన భార్య పేరు పులోమ, వచ్చిన రాక్షసుడి పేరు పులోమ రాక్షసుడు. ఆయనకి ఎప్పటి నుంచో ఈవిడి మీద కన్ను. రాక్షసత్వము అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? వాడికి ఆమె ఎందు ప్రీతి ఉండడమే మొదటి తప్పు. ఎందుకని? ధర్మం అన్న మాట ఉంది కదా, తన ప్రీతి ఎవరి ఎందు ఉండాలంటే తన తండ్రి ఎవరిని తెచ్చి తన పక్కన పత్ని స్థానంలో కూర్చోబెట్టాడో ఆమె ఎందు ఉండాలి. అంతేగాని వివాహపూర్వం తనే నిర్ణయించుకుని తనే అసలు మనసు పట్టుకెళ్ళి పెట్టకూడదు, అదో తప్పు. సరే పెట్టాడు పో. ఆవిడికి పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత కూడా ఆవిడ మీద మనసు పెట్టుకోవడం ఇంకో పెద్ద తప్పు. తప్పుల్లో పెద్ద తప్పు అంటే ఏమిటో తెలుసా అండి? అర్థం పర్థం లేని మాటలు కొన్ని మాట్లాడుతుంటారు. ఆవిడికి 60 ఏళ్ళు వచ్చేస్తాయి. నేను సందర్భంలో చూసి తెల్లబోయాను. 60 ఏళ్ళు వచ్చేస్తాయి. ఓ 70 ఏళ్ల వాడు వచ్చి అంటాడు, దీన్ని నాకే ఇచ్చి చేద్దాం అనుకున్నారు చిన్నతనంలో, కానీ దాన్ని వాడికి ఇచ్చారు మళ్ళీ అంటాడు. అదేంటది? 70 ఏళ్ళకి నువ్వు అనవలసిన మాట అది. అప్పుడు కూడా ఇంకా నీ వ్యామోహాన్ని నువ్వు గుర్తు చేసుకోవట్లేదు. ఏమిటి దొడ్డ నిన్ను అలా అంటాడైనా అన్నారు. వాడి మొహం వాడు అలాగే మాట్లాడతారా అంటున్నాడు. ఎంత అసహ్యంగా ఉందో ఆ మాట అసలు. అంటే సంస్కారం అనంత దోషం ఉందని గుర్తు. నేను యథార్థంగా విన్నాను. నా కర్మ కొద్దీ నాకే తగులుతాయో మీరు. కాబట్టి ఇలాంటి సన్నివేశంలో ఆ పులోమ రాక్షసుడికి ఆ పులోమ మీద మనసు ఉండిపోయింది. తమోగుణానికి రజోగుణానికి పూర్తిగా వశమైపోయేంత స్థితిలో ఉన్నవాడు కాదాయన అని గుర్తు ఏమిటంటే, దేనికి కోపం వచ్చిందో అదొకటే మాట్లాడతారంతే తప్ప నింద చేయడం కానీ, నోటి వెంట పరుషవాక్యాలు విడిచిపెట్టడం కానీ, తిట్టడం కానీ అలాంటివి రావు. అంటే అదుపులో ఉంది అని గుర్తు. ఇందులో తిన్నగా వెళ్ళి తాను జనమేజయుడికి చెప్పేశాడు అనుకోండి, అది ఏదో అతకని విధంగా తన కోపం అంతా వెళ్ళగక్కినట్టుంటుంది. కానీ అలా ఉండకూడదు. ఇప్పుడు తన కోపం వెళ్ళగక్కడం ప్రధానం కాదు, జనమేజయుడికి కోపం రావాలి తక్షకుడికి. ఇప్పుడు తన కోపాన్ని జనమేజయుడి మనసులో పెట్టాలి. పెట్టి నిజమే, నేను తక్షకుడి వంశాన్ని, నాగుల్ని నాశనం చేసేయాలనేటటువంటి బుద్ధి పుట్టాలి. ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా అండి? నేను వెళ్ళి ఇలా చెప్తే ఇలా అంటాడు. అప్పుడు నేను ఇలా అంటే నా బేలతనం బయటకు వస్తుంది. ఏమయ్యా, నీ మనసులో ఉన్న రాగద్వేషాలన్నీ నాకు అంటించడానికి వచ్చావా, అంటే నన్ను వాడుకోవడానికి వచ్చావా అంటే మళ్ళీ అదో అవమానం. అందుకని ఒకవేళ అతని వైపు ఎవరైనా సభలో మాట్లాడితే, నేను మాట్లాడితే ఇంకా రాజు మళ్ళీ దాన్ని అలా కాదయా ఇలా జరిగిందేమో అనడానికి అవకాశం ఉండకూడదు. అలా రాజు మనసులో క్రోధం కలగాలి. కాబట్టి నేను ఎలా మాట్లాడితే ఆయన బుర్రకెక్కుతుంది. ఇది బాగా సావధానంగా ప్రణాళిక నిర్మాణం చేయడం. ఇది మరింత ప్రమాదకరమైన స్థితి. ఎందుకో తెలుసా అండి? అవతలవాడి పతనం కోసం యువతలవాడు తన క్రోధాన్ని అణిచిపెట్టి ఇంకొకరి మనసులోకి ఆ క్రోధాన్ని ప్రవేశపెట్టడం కోసం గొప్ప ప్రణాళికని నిర్మాణం చేయడం. ఇది పైకి చూడ్డానికి అబ్బా ఎంత గొప్ప వ్యూహరచన చేశాడండి అనిపిస్తుంది. యథార్థమునకు అవి జారుడు మెట్లు.
అలాంటి జారుడు మెట్ల మీద నిలబడిన వాడు జీవుడు కిందకి వెళ్ళిపోతాడు, జీవుడు జారిపోతాడు. ఎందుకనంటే నిన్ను మోసం చేసిన వాడు ఏ పాపాన్ని పొంది ఉన్నాడో మోసం చేసిన వాడి పట్ల చేసేటటువంటి కుట్ర చేత నీవు కూడా అలాగే జారిపోతున్నావు. సమానంగా జారిపోతున్నప్పుడు ఈశ్వరుడు ఇప్పుడు అతన్ని మాత్రమే శిక్షించవలసిన అవసరం ఎక్కడుంది? నీకు శిక్ష వేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఈశ్వరుడు శిక్ష వేస్తే చేసిన క్రియకే కాదు, ఇలా చేస్తే బాగుండన్న నీ మానసికమైన వికారానికి కూడా వేయవలసి ఉంటుంది. చిత్రగుప్తుడు అంటే మనసుతో చేసిన దాన్ని కూడా రాసుకుంటాడు కదా మరి ఈశ్వరుడు. అందుకని నీ మనసు యందు రాకూడని ఆలోచనలు వచ్చాయి, రావడమే పాపహేతు. ఇప్పుడు ఈ పాపహేతు ఏం చేస్తుందంటే వాణ్ణి శిక్షిస్తే నిన్ను శిక్షించాలి, నువ్వు శిక్షార్హుడవే, నువ్వు పుణ్యాత్ముడవై నిలబడినది ఎక్కడ? నిన్ను కాపాడడానికి నేను బయలుదేరడానికి నువ్వు నన్నే నమ్మి నిలబడింది ఎక్కడ? వాడిని ఎలా పాడు చేయిస్తాను నీ ఆలోచనలు నువ్వు చేయలా అన్న స్థితి వస్తుంది కదా. అందుకని జారుడు మెట్ల మీద నిలబడ్డట్టు క్రౌర్యముతో ఆలోచించి ప్రణాళికా నిర్మాణము చెయ్యడమనేటటువంటి దాని యందు బ్రాహ్మణునికి అటువంటి వ్యగ్రత అస్సలు పనికిరాదు. బ్రాహ్మణుడు అసలు ఆలోచించకూడదు. ఎందుకనంటే ఆయన ఉదారుడై లోకమునకంతటికి మార్గాన్ని చూపించవలసిన వాడు. వెంటనే ఉద్ధరించి మనసు సంస్కరింపబడేటటువంటి స్థితి తేవాలి తప్ప అసలు అవతల వారిలో కలిగిన ఆలోచనని కూడా ప్రోత్సహించకూడదు. అటువంటి ఉదంకుడు ఇంత తపస్సు చేసిన వాడు ఇటువంటి ఆలోచన, ఇంత గొప్ప వ్యూహ నిర్మాణం చెయ్యకూడదు. దాని వలన ఉదంకుడు ఉన్నతిని పొందుతున్నాడా అని మీరు నన్ను అడిగితే ఏం చెప్పవలసి ఉంటుందంటే ఖచ్చితంగా ఆయన జారుడు మెట్ల మీద నిలబడుతున్నాడు ఇవాళ అని చెప్పవలసి ఉంటుంది. అది ఎవరికైనా అంతే. మహాభారతం అత్యంత సున్నితమైన విషయాన్ని స్పృశిస్తోంది. అందుకే జీవితంలో మహాభారతాన్ని బాగా విన్నటువంటి వారు తాము జారిపోకుండా ఎలా నిలబడాలో తెలుసుకుంటారు. తాము జారిపోకుండా నిలబడితే కదూ అసలు ఆ గౌరవం అలా. ఈశ్వరుడి దృష్టిలో మీరు ఏ పని చేస్తున్నా ఎప్పుడూ ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి, నేను ఈశ్వరునకు జవాబుదారి. ఈశ్వరుడొక్కడు నా ఆలోచన సరళిని గమనించగలిగితే చాలు, నాకు ఏ కితాబులు అక్కర్లేదు. ఈశ్వరుడి దృష్టిలో నేను దోషినైన నాడు లోకమంతా పొగిడినా నే చేసిన నేరాన్ని నుంచి నేను తప్పించుకోవడం సాధ్యం కాదు. ఇదొక్కటి పరిశీలన అలవాటు అయిపోయింది అనుకోండి, మీరు తొందరపడి అధర్మం వైపుకు వెళ్ళలేరు. మీరు ఈశ్వరుణ్ణే గట్టిగా పట్టుకుని ఉంటారు. మీకు ఎక్కువ బాధ కలిగితే దాన్ని ఈశ్వరుడికే వెళ్ళి చెప్పడం అలవాటైంది అనుకోండి, ఈశ్వరుడి కాళ్ళు పట్టుకోవడమే అలవాటైంది అనుకోండి, ఈశ్వరుడికి మీరు విడిచిపెడితే ఆయనకి తెలుసు ఎలా బుద్ధి చెప్పాలో, ఆయనకి తెలుసు మిమ్మల్ని ఎలా రక్షించాలో, మిమ్మల్ని ఎలా కాపాడాలో. అనవసరంగా మనం ప్రణాళికలు వేసేసి మనం జారిపోవడం ఈ జన్మతో పోదు. ఈ క్రోధం జీవుణ్ణి పట్టు కూర్చుందంటే ఎన్ని జన్మల వరకైనా వెళుతుంది. ఇది ఎక్కడి వరకు వెళ్ళిందో తెలుసా అండి? ఇక్కడ మొదలుపెట్టిన కథ ఉదంకుడి మనసులో కృతయుగంలో వచ్చిన ఆలోచన కలియుగం వరకు నడిచింది. దాని ప్రభావం ఒక్క మాట ప్రభావం కృతయుగంలో జనమేజయుడి దగ్గర, కృతయుగంలో ఆనాడు కద్రువు ఇచ్చినటువంటి శాప ప్రభావం కలియుగంలో ఫలించడానికి ఈయన మాట్లాడిన మాట కారణమైంది. అంటే దైవము యొక్క శాసనము అమలు కావడానికి ఇవాళ ఉదంకుడు పనికొచ్చాడు. ఎందుకు పనికొచ్చాడు? రజోగుణ ప్రకోపం ఉండిపోబట్టి పనికొచ్చాడు. అది లేకపోతే ఇతన్ని సాధనం చేసుకోరు, ఇతనికి ఆ అపవాదు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆయన జనమేజయుడి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, మితహిత సత్యవాక్య. ఎంత గమ్మత్తుగా ఉంటుందనుకుంటున్నారు? మామూలుగా వెళ్ళి మాట్లాడినప్పుడు కన్నా అవతల వారి వలన ఒక ప్రయోజనాన్ని సాధించుకోవాలనుకుని బాగా ప్రణాళిక వేసుకుని వచ్చిన వాడు మాట్లాడే మాటలు చాలా పకడ్బందీగా ఉంటాయి. కాబట్టి ఏమని పిలిచాడంటే జనమేజయుణ్ణి పిలుస్తూనే మితహిత సత్యవాక్య జనమేజయ భూజనవంద్య ఏను సుస్థితి గురుదేవ కార్యములు చేయగబోలు తెరింగి వంచనోన్నతమతి అకారణమున నాకపరాధము చేసే తక్షకుండు అతి కుటిల స్వభావుడు పరాత్మ విశేష వివేక శూన్యుడై. ఆయన అన్నాడు మితహిత సత్యవాక్య అని పిలిచాడు.
ఎక్కువ మాట్లాడడం అనేటటువంటిది ఒక దోషం శాస్త్రంలో. ఎక్కువ మాట్లాడడం అనేటటువంటిది ఆయుర్దాయాన్ని తగ్గిస్తుంది ఒకటి. రెండు, మీరు ఎక్కువ మాట్లాడడం వల్ల రెండు దోషములు వచ్చి అందులో చేరిపోతాయి. ఒకటి, మీరు ఏదో ఒకటి చెట్ట చివరికి ఏమంటారంటే చూస్తాను లేండి అంటారు. చూస్తాను లేండి అంటే సగం చేస్తాను లేండి కాదు. ఆ తర్వాత మీరు ఎందుకంటారంటే అది ఇప్పటికి వెళ్ళిపోతాడుగా తర్వాత చూడచ్చు. కానీ అది ఏమవుతుందంటే అసత్య దోషం కింద వెళ్ళి పడిపోతుంది. అది పెద్ద దోషం. ఎక్కువ మాట్లాడడం వల్ల వచ్చేటటువంటి పెద్ద ప్రమాదం ఎక్కడ అంటే అసత్యము వెళ్ళి కూర్చుంటుంది సంభాషణ. కాబట్టి ఎక్కువ మాట్లాడరు. రెండు, మీరు ఎక్కువ మాట్లాడితే స్పందనకి ప్రతిస్పందన ఉంటుంది కదా, మీ పక్కన ఉన్నవాడు అంతా మాట్లాడతాడు, అందులో మీ రాగద్వేషాలు వచ్చి చేరుతాయి. చేరి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, అతని గురించి ఇలా అన్నాడు ఏంటి, అమ్మో ఇతన్ని మనం ఎక్కువ దగ్గరికి చేర్చకూడదు, ఇన్ని ఆలోచనలు బయలుదేరుతాయి అందులోంచి. కాబట్టి ఎవరు మితముగా మాట్లాడతారో వాడు తన మీద తాను నియంత్రణ ఉన్నవాడు. కాబట్టి నన్ను ఎక్కువ ప్రశ్నలు వేయకుస్మా ఇప్పుడు నేను అడిగిన దాని మీద అన్నది ఎందుకంటే తను ఎక్కువ ప్రశ్నలు వేసాడు అనుకోండి తన కోరిక తీరదేమోనని. నువ్వు చాలా మితంగా మాట్లాడేవాడు బాయ్ అన్నాడు అనుకోండి, ఎక్కువ మాటలు మాట్లాడకుండా తన మాట ఒప్పేసుకుంటాడు. అయ్యా నేను మిమ్మల్ని ఒకటి అడగదలుచుకున్నాను కానీ మీరు మాత్రం కాదు వద్దు అనకూడదు, ఈ ఒక్కసారి మా మాట వినాలి అని ముందు అన్నాడు అనుకోండి, ఇంకా మీరు అంటాం ఎందుకు? మిమ్మల్ని అన్నది అనిపించడానికి వచ్చాడంతే కాదు, అది అనుమతించాడు, అనిపించుకోవడానికి వచ్చాడు. కానీ నిజంగా మీరు అనుమతిస్తున్నారో లేదో ఆయనకు అనవసరమైన విషయం. మీరు హృదయం పరిపూర్ణంగా మీరు అనుమతిస్తే చేస్తాను అన్నాడు అనుకోండి వేరు. మీరు కాదనకూడదు, మీరు అనాలి అంతే. ఈ ఒక్కసారికి అన్నాడు అనుకోండి, ఇంకా మీరు అది వినకుండా అనడం మంచిది కాదు. అనాలనుకుంటే నేను అలా అనను, అది నా స్వభావం కాదు అని మీరు అనగలిగితే ఆయనతో మీ అనుబంధాన్ని కొనసాగించడం ప్రశ్నార్థం కదా. ఎంత ఇబ్బంది, ఒక్క మాటలో ఎంత ఇబ్బంది ఉంటుందో చూడండి. కాబట్టి మిత హిత సత్య వాక్య ఎంత గొప్ప మాట్లాడేశారో చూడండి. అది లోపలి ఆలోచన. మితంగా మాట్లాడేవాడా, హితంగా మాట్లాడేవాడా అంటే నేను అన్నదానికి కాదనకుండా అనుకునేవాడా. సత్యవాక్య చూస్తాను లేండి అన్న తర్వాత డేట్లు ఇవ్వకుండా పోకూడదు, ఇచ్చి తీరాలి. కాబట్టి సత్యవాక్య అన్నమాట నిలబెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నట్లు జనమేజయుడు తానన్న మాట వినేటట్టుగా ఆయన్ని మానసికంగా సిద్ధం చేస్తున్నాడు. జనమేజయ, మీ మంత్రి గారిని అన్నాను, సైన్యాధ్యక్షుడిని అన్నాను అనుకుంటున్నావేమో, నిన్నే. కాబట్టి మితహిత సత్యవాక్య జనమేజయ, నేను చాలా మంచివాణ్ణయా భూజనవంద్య, ఏను సుస్థితి గురుదేవ కార్యములు చేయగబూనుటెరింగి, నేను గురుదక్షిణ తేవడం కోసమని చెప్పి వెళ్ళి వస్తున్నాను, నేను పవిత్రమైన పని మీద ఉన్నానని తెలిసి కూడా ఇది చెయ్యకూడని పని, ఇది చెయ్యవలసిన పని అనేటటువంటి వివేకాన్ని పూర్తిగా మర్చిపోయి పెద్దల పట్ల ఎలా ప్రవర్తించాలో ప్రవర్తించవలసినటువంటి విధానాన్ని పూర్తిగా విస్మరించి కుటిల స్వభావుడై అవతల వారిని మోసం చెయ్యడమే తన ప్రధానమైనటువంటి ఆలోచన విధానంగా పెట్టుకున్నవాడై ఆ తక్షకుడున్నాడే ఆయన నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. కుండలములు పట్టుకుపోయాడు కాబట్టి ఇప్పుడు నువ్వు జోక్యం చేసుకోమని అడగట్లేదు, కుండలములు తెచ్చేశాను. కానీ నేను ఎంత బాధపడ్డానో తెలుసా, చాలా బాధపడ్డాను ఆ తక్షకుని యొక్క ప్రవర్తన చేత. కాబట్టి భూజనవంద్య, భూమిజనుల చేత నమస్కరింపబడేవాడా, అటువంటి తప్పు చేసిన వాడు ఇప్పుడు దాని వల్ల వచ్చిన నష్టమేమిటి అని నువ్వు వదిలిపెట్టడానికి వీల్లేదు. నేను బాధపడ్డానా లేదా, కాబట్టి ఆ బాధపడిన దానికి నువ్వు పరిహారం చూపించాలంటే తక్షకుణ్ణి నువ్వు శిక్ష వేయాలి అని. ఇప్పుడు రాజు మనసు ఎటువైపు జరుగుతుంది మీరు ఆలోచించండి. ఆయన నిష్పక్షపాతంగా ఒక ఆలోచన చేస్తాడు. ఇందులో ఒక చిన్న ఇబ్బంది ఒకటి వస్తుంది. పోన్లేండి పంతులు గారు, దానికి ఏముంది, నిజమే కుండలాలు ఎత్తుకుపోయాడులేండి, మీరేం సామాన్యులా, మీకు వెంటనే దివ్య పురుషుడు కనిపించి మీకు ఆ కుండలాలు ఇచ్చేసి ఆ గుర్రం చెవిలో మీరు ఊదేసరికి అగ్నిహోత్రం అంతా వ్యాపించలా, అటువంటి మహానుభావులు మీరు ఇవాళ మన సభకి రావడమే చాలా సంతోషం, రెండు పూలదండం అని ఆయనకి వేసేసి కాళ్ళు కడిగేసి అవి నెత్తి మీద వెళ్ళేసుకుని ఓ పంచల్సా పెట్టి పంపించేశాడు అనుకోండి, ఈయన కోరిక తీరుతుందా? తీరదు.
ఫోన్లేండి ఏదో జరిగింది, ఏదో జరిగిపోయింది, మీరు బ్రాహ్మణులు అంత కోపం పెట్టుకోకూడదు, మీ మనస్సు వెన్నపూసలా ఉండాలి, పౌష్య మహారాజు చెప్పాడుగా, అలా చెప్పాడు అనుకోండి తిరిగి, అప్పుడు రాజు మనసులో క్రౌర్యం లేదు కదండి. అందుకని క్రౌర్యం లేదు కాబట్టి ఫోన్లేండని కొంత ఆలోచిస్తే ఆలోచించవచ్చు, లేదా తాననుకున్నంత శిక్ష ఇవ్వకపోవచ్చు. నిజమే, అలా చెయ్యకుండా ఉండవలసింది. కాబట్టి తక్షకుడు ఎక్కడున్నా సరే పట్టి తీసుకొచ్చి తక్షకుడికి కొంత శిక్ష వేస్తానని అనుకోండి, సరిపోతుంది ఆయనకి? చాలదు. ఆయన మనసు వ్యగ్రత ఎలా ఉందంటే తక్షకుడు నశించాలి, తక్షకుడితో సరిపోకూడదు, తక్షకుడితో పాటు నాగులన్నీ నశించాలి. కాబట్టి ఇప్పుడు తనకెంత కోపం ఉందో అంత కోపం జనమేజయుడికి రావాలి. కాబట్టి ఇప్పుడు ముందు తనెందుకు వచ్చాడో తన వైపు నుంచి చెప్పాడు, ఇప్పుడు ఇంకొక మాట చెప్పాడు. ఎంత గొప్ప ఆలోచన చేశాడో చూడండి. ఇప్పుడు అన్నాడు, అనవరతార్థదాన యజనాభిరతున్ భరతాన్వయాభివర్ధను సకల ప్రజాహిత విధాను ధనంజయ సన్నిభున్ భవజ్జనకు పరీక్షితున్ భుజగజాల్ముడసహ్య విశోగ్ర ధూమకేతన హతి చేసిన తిదాంతు కృతాంత నికేతనాతిథిన్. ఆ తక్షకుడు నాకు మాత్రమే అపకారం చేసినవాడు కాదు, అనవరతార్థదాన యజనాభిరతున్, మహానుభావుడు అడిగిన వాళ్ళందరికీ లేదనకుండా దానాలు చేసినవాడయా నీ తండ్రి. భరతాన్వయాభివర్ధను, భరత వంశాన్నంతటినీ కూడా పెంచినవాడు, గొప్పగా వంశాన్ని పెంచినవాడు, సాక్షాత్తు నీకు తండ్రి. సకల ప్రజాహిత విధానం, సకల ప్రజల యొక్క హితమును కోరి పరిపాలన చేసినటువంటి వాడు. ధనంజయ సందీభున్, అర్జునుడితో సమానమైన వాడు. భవజ్జనకు, ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. ఇంత పొగిడి ఎవరనుకుంటున్నావు? భవజ్జనకు నీ తండ్రి. పరీక్షిత్ మహారాజుని ఆ తక్షకుడు ఏం చేశాడో తెలుసా? భయంకరమైనటువంటి తన యొక్క విషము అనబడేటటువంటి అగ్ని జ్వాలల చేత దహించి యమధర్మరాజు సదనానికి అతిథిగా పంపించాడు. లేకపోతే నీ తండ్రి ఇంకా ఎంతకాలం రాజ్యం చేయవలసింది? మీ తండ్రిని పొట్టన పెట్టుకున్నవాడు ఆ తక్షకుడే. ఈ మాట అనేసరికి ఎంత కాదన్నా జనమేజయుడిలో తాను కోరిన ప్రతిస్పందన వస్తుంది కదండి. ఇది ఆయన ఆలోచన. మా నాన్నని చంపేశాడు కదూ. తక్షకుడు ఎందుకు చంపాడు? ఒక బ్రాహ్మణ వాక్కు కొరకు చంపాడు. శృంగి అనబడేటటువంటి మహర్షి కుమారుడు ఒకడు శపించాడు, నేటికి 7వ రోజు లోపల నువ్వు తక్షకుని యొక్క విషము చేత మరణిస్తావు అని శాపవాక్కు విడిచిపెట్టాడు. ఆ శాపవాక్కు నిజమవ్వాలి కాబట్టి తక్షకుడు వచ్చి చంపాడు. దాన్ని ఎంత చమత్కారంగా చెప్పాడో చూడండి ఆయన. అంటే ఏదైనా సరే అవతల వారికి కోపం తెప్పించేటట్టుగా మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ. వాక్కు ఎంత దూరం వెడుతుందో, వాక్కు ఎంత శక్తివంతమైందో చెప్తున్నారు. ప్రహ్లదుడైన అతను కాదనకిట్టిపాటి అపకారము తక్షకుడేక విప్ర సంబోధన చేసే నృపపుంగవ, నీవు అనేక భూసురాపాదిత సర్పయాగమున భస్మము చేయుము. తక్షకాదికాకోదర సంహతిన్ హుతమహోగ్ర సమగ్ర శిఖాశయంబులం. తక్షకుడు ఎందుకు చంపేశాడో తెలుసా మీ నాన్నని? తక్షకుడికి మీ నాన్నకి ఏమీ వైరం లేదు. మీ నాన్నగారు తక్షకుడిని ఎప్పుడూ ఏమీ అనలేదు. ఎవరో ఒక బ్రాహ్మణుడు మారు పలకలేదన్న కోపంతో మీ తండ్రి ఆయన మెడలో ఒక మృత సర్పాన్ని వేశాడు. తండ్రి మెడలో మృత సర్పాన్ని వేశాడన్న మాటకి కోపం వచ్చి ఆ ముని యొక్క కుమారుడు నేటికి 7వ రోజు లోపల నువ్వు తక్షకుడి వలన మరణిస్తా ఉన్నాడు. అంటే ఇప్పుడు తక్షకుడికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి శృంగి మాటకి చంపేయడం, 2 శృంగి మాటకి చంపకపోవడం. ఎందుకు చంపకుండా ఉండొచ్చు? మీ నాన్న ఎంత గొప్పవాడో ఇందాక చెప్పే కదా, ఇక్కడ చెప్పలేదు, ముందే చెప్పాడు పద్యంలో. అర్జునుడితో సమానుడు, లోకమునంతటినీ కూడా అంత గొప్పగా పరిపాలించిన వాడు, నిరంతరము పరమభక్తితో యజ్ఞయాగాది క్రతువులు చేసినవాడు, దాన ధర్మములు చేసినవాడు. అటువంటి వాణ్ణి ఒక బ్రాహ్మణుడు తక్షకుడు చంపుతాడు అన్నాడని వెళ్ళి చంపేశాడు తప్ప, ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి మధ్యలో నేనా దొరికాను నీకు, నే చంపుతాన్ని శాపవాక్యం ఎందుకు విడిచిపెట్టావు? నేనెందుకు చంపాలి పరీక్షిత్తుని?
పరీక్షిత్తు లాంటి ప్రభువు శరీరం విడిచిపెడితే ఈ లోకాన్ని రక్షించడానికి మళ్ళీ అటువంటి ధర్మాత్ముడు ఎక్కడి నుంచి వస్తాడు? ఎందుకంత తీవ్రమైన వాక్కు విడిచిపెట్టావు? నేను నీ మాట వినను, నేను కరవను. అలా కరవకుండా ఉన్నందుకు నాకు కూడా శాపవాక్కు ఇస్తావా? ఇస్తే ధర్మం కోసం నేను కూడా శరీరం వదిలిపెడతాను తప్ప నేను ప్రభువుని చంపను అనగలిగాడా తక్షకుడు? ఇప్పుడు క్రోధం ఎవరిలో పెడుతోంది? ఒక ఇంజెక్షన్ పట్టుకుని అవతల వారిలోకి ఎక్కించినట్లు తనలో ఉన్న క్రోధం ఏ స్థాయిలో ఉందో అంత స్థాయిలో ఆయనలోకి పంపిస్తున్నాడు. ఇప్పుడు పరిష్కారం కూడా చెప్పేశాడు. ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా దీనికి నేనేం చెయ్యాలని ఆలోచన రావక్కర్లేదు జనమేజయుడికి. ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. నృపపుంగవ, నీవు అనేక భూసురాపాదిత సర్పయాగమున భస్మము చేయము తక్షకాది కాకోదర సంహతిన్ హుత మహోగ్ర సమక్ష